back with another video. This is Ban Prakash from Tech About Today YouTube channel. Guys, ఇప్పుడైతే చాలా రకాల స్కామ్స్ చూస్తున్నాం కదా. అలాంటిదే ఈ ట్రేడింగ్ స్కామ్ అనమాట. ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ ఉంటాయి కదా, మార్కెటింగ్. సో ఈ ట్రేడింగ్ స్కామ్ అనమాట. సో నిన్నైతే మా ఫ్రెండ్ అయితే ఇదే స్కామ్కి అయితే గురయ్యాడు. సో వాడైతే కొంచెం లేట్గా చెప్పాడు. సో మనం ఏం చేయలేకపోయాం. సో అందువల్ల ఇప్పుడు దాని గురించి అయితే అసలు ఎలా జరిగింది, ఎలా జరుగుతున్నాయి అనే దాని మీద అయితే ఈ వీడియో చేస్తున్నాను. క్లియర్గా అయితే చూడండి గైస్. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక ట్రేడింగ్ కంపెనీ అనేది ఉంటుంది అనమాట. ఆ ట్రేడింగ్ కంపెనీ ఏంటంటే మిమ్మల్ని ట్రేడ్ చేసుకోమంటుంది. సో అవి కూడా ఎలా అంటే అడ్వర్టైజ్ చేసుకుంటారు కదా యూట్యూబ్లో, అలా మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఆ కంపెనీ నేమ్ అయితే నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్కి విరుద్ధం అది. మేబీ వీడియో మీద స్ట్రైక్ పడినా ఆశ్చర్యం లేదు. సో అందువల్ల అయితే నేను చెప్పట్లేదు. గైస్ ఏంటంటే అది ఎలా జరుగుతుందంటే ఆ కంపెనీకి అంటే ఫేక్ అయితే మాత్రం ఆ కంపెనీకి మీకు మధ్యన ఒక బ్రోకర్ అయితే ఉంటారనమాట. అదేంటి మనం ఎలా అనుకుంటామంటే లాంగ్వేజ్ కన్వర్టర్ అలాంటి వాళ్ళు అనుకుంటాం మనం, ఎందుకంటే డైరెక్ట్ కంపెనీతో మనం అప్రోచ్ అయితే వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం కాదేమో, అందువల్ల వీళ్ళు ఉన్నారేమో మధ్యలో అనేసి మనం అనుకుంటాం. కానీ ఇక్కడే రాంగ్ స్టెప్ అనమాట. మీకు అంతగా ట్రేడింగ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్ కంపెనీకి అప్రోచ్ అవ్వండి మెయిల్స్ ద్వారా. కంపెనీకి అప్రోచ్ అయితే వాళ్ళకంటూ స్పెసిఫైడ్ పేమెంట్ మెథడ్ అనేది ఉంటుంది అనమాట. సో వాడి ద్వారా అయితే పేమెంట్ చేసుకుంటే మనకి మనీ కూడా సేఫ్. ఒకవేళ మనకు రిటర్న్ కావాలన్నా సరే ఈజీగా వస్తాయి అన్నమాట. మా ఫ్రెండ్ ఏం చేశాడంటే ఆ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో మధ్యలో అతను ఒక పేమెంట్ మెథడ్ పంపించాడు అనమాట, లైక్ యూపీఐ ఐడి పంపించాడు. మీరు కనుక గమనిస్తే పక్కన స్క్రీన్లో అయితే నేను చూపిస్తాను, మాస్క్ చూపిస్తాను గైస్, ఎందుకంటే మళ్ళీ చూపించడం బాగోదు అందువల్ల. సో ఏంటంటే ఆ యూపీఐ ఐడికి పేమెంట్ చేశాడు. ఫస్ట్ 2000 చేశాడు గైస్. తర్వాత మళ్ళీ అడిగాడు అనమాట ట్యాక్స్ అది ఇది అనేసి, మళ్ళీ ఒక 5000 7000 అలా అడిగాడు అనమాట. అడిగితే ఈడేంటి మనీ వస్తాయి కదా అనేసి పేమెంట్ చేశాడు. దగ్గర ఒక 12,000 దాకా చేశాడు అనమాట. సో ఇక్కడే రాంగ్ స్టెప్ వేసాడు గైస్, ఎందుకంటే తను ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ 2000, ఎక్స్ట్రా ట్యాక్సెస్ అవి అనేసి అయితే ఎక్స్ట్రా అడిగాడు అనమాట. ఈడు తెలియకైతే పేమెంట్ చేశాడు. సో గైస్ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్లోనే ట్యాక్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది గైస్. సో వీళ్ళు ట్యాక్స్ అది ఇది అంటే మాత్రం మీ పేమెంట్ చెయ్యకండి. అసలు నాకు తెలిసినంత వాటికైతే బ్రోకర్స్కి అప్రోచ్ అవ్వడం అసలు వేస్టింగ్ అనమాట. సో మీకు ఏదైనా ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ కంపెనీకి అప్రోచ్ అవ్వండి. మీరు కూడా ఎలా చేయాలంటే ఫస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి ఆ కంపెనీకి సంబంధించిన వీడియోస్ అయితే చూడండి, మీకంటూ క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఆ తర్వాత అప్రోచ్ అవ్వండి డైరెక్ట్గా. అంతేగాని డైరెక్ట్గా అయితే బ్రోకర్స్ కాలేజ్కి అడిగి వెళ్తే ఇలా మనీ లాస్ అవుతాయి అన్నమాట. సో ఇలాంటి మెయిన్ స్కామ్స్ ఎవరి మీద జరుగుతాయంటే బీటెక్ స్టూడెంట్స్ వీళ్ళు ఉంటారు కదా, చేతిలో అమౌంట్ ఉండక ఏం చేయాలో అర్థం కాక ఇలా ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ అమౌంట్ వస్తే మనకు సరిపోతాయి అన్నట్టుగా ఇలాంటి స్కామ్స్కి అయితే గురవుతారనమాట. సో మీరు ఇలా ఇన్వెస్ట్ చేసి స్కామ్స్ గురవటం కంటే కూడా ప్రశాంతంగా ఉంటే మేలు గైస్, ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆ స్కామ్కి గురవుతారో మీ ఇంటి పక్కన వాళ్ళకి వీళ్ళకి తెలుస్తాయి కదా, వాళ్ళైతే ఎక్కిరించడం మొదలు పెడతారనమాట. దానికంటే కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం బెటర్ ఆప్షన్. సో గైస్ ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది అయితే ఇలాంటి స్కామ్స్కి గురవుతున్నారు, వాళ్ళైతే తెలుసుకుంటారు. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మై గైస్. Subscribe for more videos. Thank you guys.